బాగా ఫార్వర్డ్ చేయండి. ఇంకా చేయండి. హే ఆ పాప మధుసూదనే కదా ఇది? అవును సార్. ఫార్వర్డ్ చేయి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఏ ఆ పాప జూమ్ ఇన్ చేయి. హే కనకరాజులా లేడు? అవును కనకరాజే సార్. నేనే గన్లో డమ్మీ మార్చమని చెప్పాను సార్. దాన్ని ఎలా మార్చాలో కానిస్టేబుల్ తెలియక బ్లాక్ చేశాడు. అందుకే నేను ఇరుక్కుపోయాను. నా మామగారిని నేను తిన్నగా ఎదుర్కోలేకపోతున్నాను సార్. కానీ శేషు గారు ఆయన్ని అందరి ముందు కొట్టి అవమానించి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ మనుషులు ఖచ్చితంగా శేషు గారిని చంపడానికి ట్రై చేస్తారని, దీనికన్నా మంచి ఛాన్స్ దొరకదని ఆ గన్లో డమ్మీ మార్చడానికి ట్రై చేశాను. దీనివల్ల శేషు గారికి ఏం జరిగినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరికే వదలరు. ఆయన మీద ఉన్న కేసు స్ట్రాంగ్ అవుతుంది. ఒకటి ఎన్కౌంటర్ చేస్తారు, లేదా నాన్ బెయిలబుల్ కేసులో లోపలికి తోస్తారు. అందుకే శేషుకేం జరిగినా పర్వాలేదు, నీకు మాత్రం నీ మామగారి ఎన్కౌంటర్ జరగాలి, అంతేనా? ఏం పోలీసోడివిరా? ఎక్కడ నా కూతురు నా నుంచి విడదీస్తారో ఉన్న భయంతో ఇలా చేశాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. సారీ సార్. సార్ సారీ సార్. ఎస్ సార్. కనకరాజును పంపించేశాం. మూర్తికి ఇన్ఫార్మ్ చేశాం. పొద్దున్నే మూర్తి వెళ్ళి కనకరాజును తీసుకొస్తాడు. ఎస్ సార్. ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే సార్, ఓకే సార్, నేను చూసుకుంటాను. ఏ కాలింగ్ బెల్ కొట్టినట్టు అనిపించింది కదా? అవును. ఎవరూ లేరేంటి? సర్లే వదిలే, రారా. జారుతుంది, జాగ్రత్త. ఈడి సాక్ష్యంతో నీకు ఉద్యోగం రానిస్తే ఇక నేనెందుకున్నట్టు? ఈడు డ్యూటీ చేసి ఏం ఉద్ధరించాడనే చూడు, ఎట్ట కాలు మసైపోతున్నాడు. ఇప్పుడు ఇక ఎట్టొచ్చుది నీకు ఉద్యోగం? కాకి డ్రెస్ తీసేస్తే నువ్వు అసలు మగాడివే కాదు. ఓరా, నీకే ఎంతుంటే నాకెంతుండాలా? ఈయన్ని దేశపోయి ఏడవ చోట చంపేసేవాడిని, కానీ నీ కళ్ళ ముందే ఎందుకు చేశాను? ఏది చేసినా దాని వెనక ఒక అర్థం ఉండాలి కదా శేషు, నీకు తెలియందేముంది? ఇక మీదట నీ జీవితంలో జరగబోయే ప్రతి విషయం నేనే రాస్తాను. సరే, ఇంటికి పరిగెత్తు.
నీ కుటుంబాన్ని కాపాడుకో. ఏయ్, నీ మంచిగా చెప్తుండా, వచ్చేటప్పుడు తలుపులు తెరిచి వచ్చినట్టుండవు. ఓ, నన్నే బండెక్కించి ఊరంతా తిప్పుతావా? ఇప్పుడు నువ్వు పరిగెత్తరా. Bring the beat, man. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైందండి? ఏమైంది చెప్పండి. ఏ తమ్ముడు శేషు, ఇంటికి పోయావా? నీ పెళ్ళాం బిడ్డలు సేఫ్ గానే ఉండారా? సేఫేలే, చెప్పాను కదబ్బా. ఇకపై నీ జీవితంలో జరగబోయేది నేనే రాస్తానని. ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడు దాకా నీ పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉండు. ఏంది, అర్థమవుతుందా? అవునవును. ఇదిగో అమ్మా, పోలీసుడు భార్య వచ్చింది. ఎప్పుడొచ్చింది? ఇప్పుడే వచ్చింది. అంత నయమైపోతుంది, అర్థమవుతుందా? ఇదిగో, నీ మొగుడు వాడిని కాల్సింది కాక నువ్వు చంపేద్దామని వచ్చావా? పోవే బయటికి. దయచేసి అరవకండి, నేను వెళ్ళిపోతాను. పోవే ముందు. మాకంతా తెలిసే గాని పెద్ద పరామర్శించడానికి పళ్ళు తీసుకొచ్చింది. పళ్ళు మీరెవరు బాగుపడరే, నాశనం అయిపోతారు. సై, నీ కుటుంబంలో అందరూ నాశనం అయిపోతారే. మీ పిల్లలకు కూడా అదే గతి పడుతుంది. మీరందరూ మట్టి కొట్టుకుపోతారే, మట్టి కొట్టుకుపోతారు. మీ ఇంట్లో ఎవరు బాగుపడరు, నాశనం అయిపోతారు. చూస్తూ ఉండు. నీ మొగుడు చేసింది చూడు. హే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడికండి. గుడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందా? నేను వెళ్ళమన్నానా? నాకు ఉద్యోగం ఇప్పించమని వాళ్ళని అడుక్కొని వచ్చావా? రికమెండేషన్ కోసం ఆడవాళ్ళని పంపించావా అని అడుగుతున్నారు వాళ్ళు. నేను చేతగానివాణ్ణా? మరెందుకెళ్ళావు? ఎందుకెళ్ళావు? ముందు తర్వాత మాట్లాడుకుందాం. నేను మాట్లాడుతున్నా కదా. హే, ఏంటి ఇది? పెయింట్ తుడుచుకో. మొహానికి పెయింట్ అంటుకుంది. అమ్మ తల్లి చూడు, చిన్నపిల్లలాగా పెయింట్ పూసుకుంది. నాన్నకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళొస్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళు. చిన్నీరా, రామ్మా, రా. చిన్ని, అమ్మ నాన్న ఆడుకుంటున్నాం కదా, అమ్మ కాలు జార పడిపోయింది. నిజంగానా? నిజంగా. నా బంగారు ఇలా చూడు, ముందు నీ సామాన్లు సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. నీ మొగుడు సమస్యలన్నీ తీరాక వద్దు గాని. నేనుండగానే ఇంత రచ్చ చేస్తుంటే ఎవరూ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇదిగో చూడు, ఆయన నన్ను కొట్టేసి వెళ్లారంటే తర్వాత వచ్చి బుజ్జగిస్తారు. అప్పుడు నేను ఇక్కడే ఉండాలి. వెళ్ళేటట్టయితే నువ్వు బయలుదేరి వెళ్ళు. అంతా రెడీ సార్, వస్తున్నాను సార్. ఒక 5 minutes లో ఉంటాను సార్. ఓకే సార్. ఓకే సార్. గుచ్చుకుంది ఈమెకేనా? ఎవరా నీకు డబ్బులు ఇచ్చారు? ఎవరిచ్చారా నీకు డబ్బులు? ఎవరు చేయమని చెప్పారు? ఎవరో చెప్పు. సూపర్ రా, నువ్వు చాలా బాగా తలం తింటున్నావు. ఎవరో చెప్పరా. సూపర్ గా కొడుతున్నావురా. కొట్రా. సూపర్ సూపర్ కొడుతున్నావురా. అలా కొట్రా. రే కార్తీక్, సూపర్ రా, బాగా కొట్టించుకున్నావు. త్వరగా ఎక్కు, బండి ఎక్కు. ఎరా, ఇలా దొరికిపోయావేట్రా? ఏం చేయనాయ్ గారు, బాగా దొరికిపోయినాడికి. రేయ్, ఇదా కమిషన్ లో ఉండే లేడీకి పంపించు, తను చూసుకుంటది. అలాగే మావయ్య. చూసారా సార్, డ్యూటీలో లేనప్పుడే ఈయన ఇంత రచ్చ చేస్తున్నాడు. ఈయన కాల్చలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఏంటయ్యా ఇదంతా?
మేమేమైనా పని పాట లేకుండా వచ్చి కూర్చున్నాం అనుకున్నారా? పైన ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పేది? సార్, ఇన్ని రోజులు మీకోసం ఎదురు చూశాం సార్. ఈ కేసు ఎంతటితో మూసేద్దాం సార్. సార్, నా సైడ్ నుంచి ఇంకా ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు సార్. ఏం ఎవిడెన్స్ ఇస్తారు సార్? చచ్చిపోయిన వాడి మీద నింద మోపి మూసేస్తారు అంతేగా. దీనికంత టైం లేదు సార్. దయచేసి ముందు బయలుదేరండి. టైం లేదా మేడం? నాకు సాక్ష్యం చెప్పే ఒకే ఒక పోలీసుని కూడా అన్యాయంగా చంపేసి అసలు మీరంతా మగాళ్ళు కాదంటున్నాడు. వాణ్ణేం చేయలేకపోతున్నాను. ఇదంతా దాటుకుని నేను ఇంకో సాక్ష్యాన్ని తీసుకొచ్చినా అది వినటానికి మీకు టైం ఉండదు. ఎనీవే, థ్యాంక్స్ మేడం. మీ స్టేషన్ నుంచే ఒకళ్ళని సెట్ చేసి తీసుకొస్తారు. అదంతా మేము మేడం మేడం ఉండండి. ముందు ఆయన్ని తీసుకురానివ్వండి. నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అప్పుడు డిసైడ్ చేద్దాం. మీరు చెప్పిన ఆ వ్యక్తిని ఎల్లుండి తీసుకురండి. ఓకే సార్, థ్యాంక్ యూ.